ఈ వర్షం 4-5 రోజుల నుంచి ఆగకుండా పడుతూనే ఉంది ఎక్కడ చూసినా. ఈ వర్షంలో మేము ఇంకా హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చి ర్యాపిడో బుక్ చేసాం ఆటో ఆయన కొంచెం దూరం వెళ్ళగానే గ్యాస్ కొట్టించుకుందాం అన్నాడు. నాకు అర్థం కాల, కానీ తలూపాను ఏంటా అని. ఈ గ్యాస్ స్టేషన్ చూసాక గుర్తొచ్చింది హైదరాబాద్ లో ఆటోలో గ్యాస్ తో నడుస్తాయి అని చెప్పి. ఇంకా వెళ్లే దారిలో అసెంబ్లీ, అమర స్తూపం ఇవన్నీ కనిపించినాయి, చూసుకుంటా వెళ్ళాను. వెదర్ కూడా చూడండి చాలా చల్లగా ఉంది, బాగుంది. ఇంకా డైరెక్ట్ గా నిమ్స్ హాస్పిటల్ కి తీసుకెళ్లిపోయాడు. ఇది చూడండి, ఇదంతా నిమ్స్ హాస్పిటలే. అసలు ఆ రోడ్లా ఉన్నాయన్నమాట. లోపల కూడా కాలేజీ ఉంది, హాస్టల్ ఉంది, పీజీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ హాస్పిటల్ ఒక్కటే కాదు. నేను ఇప్పుడే ఫస్ట్ టైం ఇంత పెద్ద హాస్పిటల్ చూడడము. ఇంక లోపలికి వెళ్ళాము ఓపీ రాపించుకోవడానికి. ఓపీకి జస్ట్ 100. ఇంత పెద్ద హాస్పిటల్ అయినా మనకి కాలేజెస్ లో ప్రిన్సిపల్ తప్ప మిగతా వాళ్ళందరూ ప్రిన్సిపల్ లాగా ఫీల్ అవుతారు చూడండి. ఇక్కడ కూడా అట్లానే జరిగింది. ఇక్కడ అయితే సెక్యూరిటీ వార్డ్సే ప్రిన్సిపల్స్ అనమాట. అంత సెక్యూరిటీ మహిమ ఇక్కడ ఒక హాస్పిటల్ మొత్తం. లిఫ్ట్ ఎక్కాలంటే లైన్ లో నుంచోవాలి. ఇంకా మేము పైకి వచ్చేసాము. అక్కయ్య అనమాట, అక్కకి మధ్య హెల్త్ బాగుండట్లేదని వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఓపీ తీసుకున్న టైం ని బట్టి ఒక్కొక్కరిని పంపిస్తూ ఉంటారు డాక్టర్ దగ్గరికి. ఇంకా అక్కని పిలిచారు, అక్క వెళ్ళింది. బ్లడ్ టెస్ట్ చేయించుకోమని చెప్పారంట. సో ఇంక మళ్ళీ వచ్చి బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళాము. నాకు అసలు ఇవన్నీ చూస్తేనే భయం వేసిద్ది. అసలు స్మెల్ అట్లా ఉండిద్దో, వామ్మో ఈ బ్లడ్ స్మెల్ తట్టుకోలేము. నేను ఎప్పుడు పెట్టించుకోలేదు, సిలైన్ కూడా పెట్టించుకోలేదు, అందుకే నాకు భయం. చూడండి 3 బాటిల్ లాగారు, ఒక్కటి కాదు. రిపోర్ట్స్ వచ్చేసరికి 1 డే పట్టిద్ది అన్నారు. ఇంకా మేము ఇంటికి బయలుదేరాము. ర్యాపిడో బుక్ చేసుకున్నాం. మళ్ళీ ఈ గ్యాప్ లో ఇతను చూడండి చేతిలో గొడుగు పట్టుకోవడానికి బద్ధకం అయ్యి వెనక తగిలిచ్చాడు. ఇలా కంప్లీట్ అయిందండి నా డే. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.